సాధించుకోవాలి అంటే కూడా మనమందరం ఐకమత్యంగా ఉండి సాధించుకోగలగాలి. కాబట్టి మీరందరూ దీన్ని మరీ సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీకి తీసుకుపోతారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి జనరల్ సెక్రటరీ శ్రీ గోపాల్ గారు మాట్లాడతారు. మరి ట్రెజరర్ ఆఫ్ ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ దేవి మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభలో నిర్వహించినటువంటి పెద్దలు నమస్కారం. తర్వాత మా ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత అసోసియేషన్ సెక్రటరీ గారి గోపాల్ గారికి నమస్కారం. తర్వాత ఈరోజు మాకు ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. వస్తువుకైనా కూడా తండ్రి ఎలక్ట్రిక్ లేనిదే, అంటే విద్యుత్తు లేనిదే ఏ వస్తువు పనిచేయదు. ఈరోజు ఇప్పుడు మీ ముందర మాట్లాడుతున్న మైక్ కూడా విద్యుత్ వల్లనే పనిచేస్తుంది. విద్యుత్ లేకుంటే ఏమీ లేదు. ఆ విద్యుత్తును ముఖ్యం, అవునా కాదా? మనకు ఆక్సిజన్ ఎంత ముఖ్యం, ఎవరు లేనట్టున్నారే. ఆక్సిజన్ ఎంత ముఖ్యమో కరెంట్ అంత ముఖ్యమో అనుకో. ఎంత ఉందంటే గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే అప్పుడు చాలామంది ఫ్యాన్లు ఉండేటివి కాదు. చాలామందికి ఈరోజు ఫ్యాన్ లేని ఇల్లు లేదు, కూలర్ లేని ఇల్లు లేదు, ఏసీ. అటువంటి ఎంతమంది ఉన్నారు? జిఐ పైపులకు డైవేసి తీసేటువంటి వాళ్ళము, డైసెట్ మోసుకోని ఒకరు, మంగళ మోసుకోని ఒకరు, ఒకరు వచ్చి సామాన్ల బ్యాగ్ మోసుకోని ఒకరు, అంత కష్టపడి చేసినటువంటి వాళ్ళము. అప్పట్లో అసోసియేషన్లు ఏమి లేవు, మానవత్వం అనేది చాలా ఉండింది. అందుకే ఏదైనా జరిగితే సెల్ఫీ తీసుకొని ఉండే ఇంట్రెస్ట్ సాయం చేయడానికి లేకుండా పోయింది. కరెక్టా కాదా? ఇంకొకరు ఏదైనా సమస్య జరిగితే తనకు సహాయం చేయడానికి తన ఫ్రెండ్స్ కానీ ఇంకొకరు కానీ రేపు అలా ఇబ్బందులు ఉండంటే, అరే బయట ఉన్నాను, నువ్వు ఎట్లా అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. సో ఇటువంటి వచ్చినప్పుడు మనకు ఒక సంఘం కావాలంటే సహాయం చేయడానికి వానికి ఫేస్ న్యూట్రల్, అంటే టెస్టర్ ఎలుగుతే ఫేస్, ఎలక్కుంటే న్యూట్రల్, అంతేనా? అని టెస్టర్ ఎలక్కుంటే న్యూట్రల్. కారణం ఏమిటి? మనతోటి మెలిసే కదా. ఎందుకు కారణం ఏంటంటే అతని దగ్గర సరైనటువంటి పని మీద పట్టు లేకపోవడం. నవరత్నాల రూపంలో మనందరికీ అందించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వృద్ధాప్య పెన్షన్లు, అమ్మఒడి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ సహాయాన్ని అందించే నేత ప్రసాద్ రెడ్డి గారు. తపన ఉంటే ఆలోచనలు అవి వస్తాయి. ఈ బ్రతుకులు మనది, మనం వాళ్ళకేదో చేస్తామన్న విశ్వాసంతో ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అనే తపన వల్ల సేవ చేయగలుగుతున్నాను అని ప్రతి శక్తి ఆచరణలో విహారం నిర్మాణ వైదేశాలు నిరంతర శ్రమజీవి మరి ప్రజాసేవకుడు సదా సాత్విక నామధీయుడు శ్రీ రాజమౌళి గారు మరి విజయసాయి గట్టిగా ప్రధానంతో ఆయనకి స్వాగతం గట్టిగా పేద కుటుంబంలో జన్మించిన జనాకర్షక నేత, జీవితానికి రాజకీయానికి కొంత అర్థాన్నిచ్చిన వ్యక్తి, అద్భుత జనాకర్షక శక్తి, ఆచరణలో. మరి ముఖ్య అతిథి శ్రీ పితా బాలాజీ గారిని సాధారణ స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. 35 వారికి స్వాగతం పలకవలసిందిగా మరి చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము శ్రీ రాజమౌళి గారిని. మనసున్న మాట్లాడాలి. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే సహాయం చేయడంలో ఏమాత్రం వెనుకంజని వ్యక్తి, నిత్యము ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, కర్షకులకు, కార్మికులకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నేతగా పేరు ఆయనకి. అసోసియేషన్ కూడా ఆఫీస్ కోసం 4 సెంట్ల స్థలం. అలాగే శ్రీ కోరటి నరసింహారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము.
విజయానికి అహర్నిశలో కృషి చేస్తూ చక్కటి ప్రచారంలో పాల్గొంటూ అండగా నిలిచిన నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే శ్రీ బండారు సూర్యనారాయణ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కార్యదర్శి శ్రీ బండారు గారికి సాదర స్వాగతం. గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాము. ప్రొద్దుటూరు అభివృద్ధి ప్రధాన పడవ పొందిన వర్గాలను ఎప్పటికీ ఆశాజ్యోతి అయినటువంటి మన ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మారుతి ప్రసాద్ గారికి, అలాగే కోరెడ్డి నరసింహారెడ్డి గారికి, బండారు సూరి గారికి, అలాగే ఎలక్ట్రికల్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రికల్ అసోసియేషన్లు మరియు ఎయిర్ కండిషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యులకి హృదయపూర్వక నమస్సమాజం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రికల్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవానికి మా ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ కూడా ఇక్కడికి ఇద్దరం కలిసి ఒకటే వేదికలో ఈ సమావేశానికి హాజరైనందుకు హృదయపూర్వక ఆనందపడుతున్నాం. ఏసీ టెక్నీషియన్స్ మరియు ఎలక్ట్రికల్స్ ఇద్దరు కౌలు పిల్లలు కూడా. ఎందుకంటే ఎక్కడ ఏసీ ఇన్స్టాల్ చేయాలన్నా ఖచ్చితంగా ఎలక్ట్రిషియన్ ఉండాల్సిందే. ఆ ఏసీ ఆన్ కావాలంటే మన వృత్తి చాలా ఇంత గొప్ప వృత్తిలో మనం కొనసాగించిన గురువులకు మొదటగా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన ఏసీ టెక్నీషియన్స్ అసోసియేషన్ కానీ మన ఎలక్ట్రికల్ అసోసియేషన్ కానీ మన రెండు అసోసియేషన్లుగా ఏర్పడినప్పటి నుంచి మన వెల నుండి మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మనము జీవితాంతం రుణపడి ఉండాలి అనే దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే మనకు ఆర్థిక పరంగా కానీ వ్యక్తిగతమైన ఎటువంటి సమస్యలు వచ్చినా, అలాగే మన కుటుంబ సభ్యులకు ఎవరైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రొద్దుటూరు పట్టణానికి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి మన సభ్యులందరూ మనం ఖచ్చితంగా ఇన్ని సహాయ సహకారాలు చేసి మన ప్రొద్దుటూరు అభివృద్ధిలో మన ప్రొద్దుటూరు ఇంత అభివృద్ధి చెందింది అనేదానికి అన్న చేసిన కృషి ఎంతైనా అనేది ఇక్కడ ఉన్నటువంటి మన సభ్యులకు అందరికీ తెలుసు. ఇప్పుడు మన సభ్యులకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మనం ఇప్పుడు మనకు ప్రతి 365 రోజులు ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తీరుతూ, అలాగే మన అసోసియేషన్లకు పెద్ద దిక్కుగా ఉండి మన బాధ్యతలు ఏ చిన్న సమస్య వచ్చినా అన్న మనకు తోడ్పాటు అందిస్తున్నందువల్ల కండిషన్ అసోసియేషన్లో ఒక 400 మంది మెంబర్షిప్ ఉన్నారు. అంటే రెండు తీర్చిదిద్దాలంటే మనం వేయటమే కాదు, మన కుటుంబ సభ్యులతో వేయించి, అలాగే అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం కూడా అన్నకు ఒక భరోసాగా నిలబడి, ఇప్పుడు ఖచ్చితంగా ఈ 13 రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్లో అన్నకు మన సంఘం, మన రెండు అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయిన్గా మారి మనం ఖచ్చితంగా ఈ 11 రోజులు
మన కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించడమే కాకుండా మన తోటి కన్సెషన్స్ బాగా ఎక్కువ జరిగితేనే మనలాంటి వాళ్ళకు ఓట్లు వస్తాయి. కన్సెషన్స్ రావాలంటే ఊరు అభివృద్ధి కావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఖచ్చితంగా 100% ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు మనం వేయడమే కాకుండా ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులతో వేయించి అలాగే మన తోటి మిత్రులతో కూడా అన్న రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు ఉంది. ఎందుకంటే ఇంత సహాయ సహకారాలు అంది పొద్దుటూరు అభివృద్ధికి ఇంత సహాయం చేసినటువంటి అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నట్టే సంక్షేమ ఫలం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అంతా చాలా అబద్ధపు మాటలు మాట్లాడి అందరినీ తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది తప్పుడు ప్రచారం చేస్తారు. పాప వస్తే జాబ్ అవుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఆకలయ్యే ప్రతి పేదవాడికి అరిటాకు వేసి కడుపు నింపి పప్పు అన్నం రసం కడుపు నింపే ప్రయత్నం మీరు చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు మేము బంగారు ప్లేట్లో అన్నం పెడతామంటున్నారు. అంటే అది అసాధ్యమైందే కాదు. వాళ్ళు చెప్పే ప్రతి మాట, వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధం దయచేసి మనము ఖచ్చితంగా ఈ విషయాలు మనకు తెలిసిన మనకు పరిజ్ఞానం ఉన్న విషయాలన్నీ మన మిత్రులకు కానీ మనం పనిచేయడానికి వెళ్ళే ప్రతి కస్టమర్లతో కానీ మనం మోటివేట్ చేసి ఖచ్చితంగా మనము రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించే దాంట్లో ఖచ్చితంగా మన పాత్ర ఖచ్చితంగా పోషించాలని ఇక్కడ ఉన్నటువంటి సభ్యులను ఇక్కడికి ఇంకా హాజరు కానిటువంటి సభ్యులకు కూడా మన గ్రూప్లలో మెసేజ్లు పెట్టి ఖచ్చితంగా 100% మనము ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు బుద్ధి తీరాల్సిందే. ఎందుకంటే మనము స్టార్ క్యాంపెయిన్గా మారి అన్న రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఇంతగా ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులందరూ ఖచ్చితంగా ఇప్పుడు 5 సంవత్సరాలు మనకు అవకాశం వస్తుంది అన్న మనం నిర్ణయించుకునేదాన్ని. ఫ్యాన్ గుర్తు ఖచ్చితంగా ఓటేసి తీరుతామా లేదా ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఓటేసి ఇటువంటి నాయకుడు మనకు దొరకాలంటే నిజంగా పొద్దుటూరులో మనం అద్భుతంగా పెరిగాము. గతంలో మా అసోసియేషన్ మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చిన మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఈరోజు మన అసోసియేషన్కు ఈ కార్యక్రమాలు అన్న ద్వారా జరిగాయని ఒక మెసేజ్ మేము పెడితే ఎప్పుడైనా పొద్దుటూరులో ఏ మీటింగ్ జరిగినా ఎమ్మెల్యే కానీ కలవడానికి ఒకసారి మేము రావాలి. స్టేట్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి అసోసియేషన్ సుమారు 1,00,000 మంది టెక్నీషియన్స్ ఉన్నారు మా స్టేట్ అసోసియేషన్ గ్రూప్లో. అటువంటి అసోసియేషన్ స్టేట్లోనే ఒక రోల్ మోడల్గా నిలిచారన్న. ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఇటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో మనం వేయడమే కాకుండా మన కుటుంబ సభ్యులందరితో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు ఖచ్చితంగా వేసి తెలుసుకామని అందరూ మాటిస్తూ సెలవు తీసుకుంటారు. మీరు పదవి అనుకుంటున్నారేమో. రాజమౌళి పదవి కోసం వ్యామోహ పీడితులు కాదు. రాజమౌళిలో ఉండే స్వార్థం డబ్బు కాదు. రాజమౌళి హృదయంలో ఉండే ఆశ ఈ పదవి కాదు, మంత్రి పదవులు కాదు. రాజమౌళి ఒక్కవాడికి మాత్రమే భద్రుడు, ఒక్క విషయానికి మాత్రమే స్వార్థపరుడు. రాజమౌళి అది ధనం కాదు, పదవి కాదు, కీర్తి ప్రతిష్టలు. కీర్తి ప్రతిష్టల కోసమే రాజమౌళి బతుకున్నాడు. నేను అందరిలాగే 1,00,000 కాకుల్లో ఒక కాకిలాగా పుట్టి మరణించేది నాకు ఇష్టం లేదు మిత్రులారా. కోకిల్లాగా బతకాలనుకున్నా, సింహంలాగా బతకాలనుకున్నా. నేను మరణించిన తర్వాత నా కోసం కొన్ని వేల మంది బాధపడే పరిస్థితికి రావాలి అనుకున్నా. నేను మరణించిన తర్వాత కూడా ఈ ఊరి ప్రజల హృదయాలలో నేను బ్రతికి ఉండాలని చెప్పి ఆశపడతా ఉన్నా. ఇదే నా స్వార్థం, ఇదే నా కోరిక. దీనికోసమే నేను శ్రమిస్తా. దీనికి నేను ఎన్నుకునే మార్గం రాజమార్గం, సేవా మార్గం. ప్రేమించడమే, సహాయం చేయడమే, క్షమించడమే. ఈ 3 లక్షణాలతోనే ఈ సోదరుడు రాజమౌళి అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాడు. ఒకనాటి మీ గుండెల్లో రాజమౌళి చిరస్థాయిగా మిగిలిపోతాడన్న సత్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అవకాశం వస్తుంది, మళ్ళీ మనం గెలుస్తాం. పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక మెడికల్ కాలేజ్ తెస్తా ఈ ఊరికి. మెడికల్ కాలేజ్ చూసిన పాఠాన్ని కల్పిస్తా.
25 నుంచి 50 ఎకరాలలో అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా. క్రీడాకారుల కోసం, విద్యార్థుల కోసం, సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆనవాళ్ళ పొద్దుటూరు నిలయం, ఎంతో మంది కళాకారులకు అన్నమయ్య పేరుతో అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని నిర్మిస్తా. కొరపా రోడ్డును ఢిల్లీ నుండి రాష్ట్రపతి భవన్ రోడ్డు చూసిందా పేరు, రాష్ట్రపతి భవన్ రోడ్డు అట్లా చేస్తారు. కొరపా రోడ్డును ఒక పరిశ్రమను తీసుకొచ్చి మన పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నం చేస్తా. ఇవి నా హృదయంలో ఉండే కోరికలు, నా మెదడులో ఉండే ఆలోచనలు. గడపబోయే 2024 నుంచి 2029 వరకు వీటిని సాధించే ప్రయత్నం చేసి ఊరిలో ప్రశాంతంగా ఉంచి పేదవారికి ఉపయోగపడి ఒక తల్లి నిలమాది మనందరూ కలిసి సజీవంగా జీవిస్తూ ప్రజల్లో పట్టణ ప్రజల ఆనందం కోసం, సంతోషం కోసం, అభివృద్ధి కోసమే నేను స్మరిస్తానని మాట్లాడుతూ 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ కుటుంబంలో బిడ్డలాగా, మీ సోదరులాగా, మీ సొంత అన్నలాగా భావించి నా విజయానికి మీరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. 2019లో మన ప్రియతమరాజు రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారు హామీలు ఇచ్చినాడు. ఏమని? నేను ప్రొద్దుటూరు నేను తీసుకొస్తే 2024లో నేను పోటీ చేస్తా, అలాగే మార్కెట్ కడితే ఈ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఈ 2019 నుంచి 24లో పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చినాడో హామీలన్నీ కూడా నెరవేర్చినాడు. అలాగే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మేనిఫెస్టోతో ఒకటి రిలీజ్ చేసినాడు. ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి సంచయం చేస్తూ ఉన్నాడో, సంచయ పథకాలను మీకు ఏ విధంగా ఇస్తున్నాడో, ప్రొద్దుటూరులో కూడా మన ప్రియతమ నాయకుడు రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చినట్టే. ఏమని? మెడికల్ కాలేజీ తెప్పిస్తాను, అలాగే స్టేడియం కట్టిస్తాను, పాలకేంద్రం ఓపెన్ చేయిస్తాను అని చెప్పేసి ఏదైతే చెప్పినాడో దీన్ని మేనిఫెస్టో కిందలకే, అంటే చెప్పాడంటే చేస్తాడంతే. బాగా గుర్తు పెట్టుకోవాల్సిందిగా మీరంటే రాజమోహన్ ప్రసాద్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. కాబట్టి మీరు ఈ 2024 రేపు రాబోయే మే 13వ తారీఖున మీరందరూ కూడా బాగా గుర్తు పెట్టుకోండి. అభివృద్ధి ఉంటే అన్నీ కూడా బాగా జరుగుతాయి. గతంలో మీరు బాగా 2014 నుండి 19లో ఎక్కడైనా సరే ఈ చుట్టుపక్కల ఇల్లు అనేవి ఉన్నాయా? ఎక్కడైనా సరే ఈరోజు 2019 నుంచి 2024లో ఎక్కడ చూసినా ఇల్లు ఉన్నాయి. అంటే ఆ ఇళ్ళకు ఉంటే అన్ని కనెక్షన్స్ ఏమి? కొత్త ఇల్లు కడితే ఏసీలు పిలుచుకోవాలి, కొత్త ఇల్లు కడితే ఎలక్ట్రీషియన్ అంతా మీకంతా మంచి పడి జరుగుతుంది. 2016 నుంచి 19కి ఏమైనా పనులు ఉన్నాయా? 2019 నుంచి 24 మీకు ఎంత బ్రహ్మాండంగా మీకు వస్తున్నాయంటే చుట్టుపక్కల కొన్ని వేల ఇల్లు నిర్మాణం జరిగి మీకు అందరికీ కూడా పని జరుగుతుందంటే అభివృద్ధి ఉంటేనే వ్యాపారం కానీ అన్ని రకాలు కానీ మీకు కానీ అందరికీ కూడా బాగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి ఇంపార్టెంట్. ఆ అభివృద్ధి మన ప్రియతమ నాయకుడు రాజమోహన్ ప్రసాద్ రెడ్డి గారు ఆ అభివృద్ధి ఏది అనేది ఇంతవరకు ఎవరే కానీ చూపించింది మన నాయకుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన నాయకుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాడో మన ఇప్పుడు గెలిపించుకున్న తర్వాత ఈ 2029లో ఏదైతే చెప్పినాడో అవి హామీలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పేసి కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై జగన్, జై రాజమౌళి, ఫ్యామిలీకు 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు వేయండి. ధన్యవాదాలు సార్. మన సొంత మహారాజు కష్టకాలంలో ఉన్న ఏ వ్యక్తిని ఒక్కరిగా వదలకుండా తన యొక్క అభయ హస్తం ద్వారా హక్కును చేర్చుకునే గుణంగా